హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. నాట్కో ఫార్మా. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే హైదరాబాద్‌కి నియర్ బై ఈ కంపెనీ కూడా లొకేటెడ్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి విట్రల్ థెరపెటిక్స్ అని చెప్పి ఉంది. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉంది కంపెనీ. ఓకే. ఈ 3 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే అన్నీ చూద్దాము ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నాట్కో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి క్యూసీ ఇంకా మైక్రోబయాలజీ ఈ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇవైతే ఫుల్‌ఫిల్ చేయడం కోసం 20థ్ సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్‌లో. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్యూసీ డిపార్ట్మెంట్‌కి 3-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ. ఈ క్వాలిఫికేషన్ ఉండుంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 3-5 ఇయర్స్ మధ్యలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండి ఈ క్వాలిఫికేషన్ ఉండి ఉండాలి. ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఏవైతే స్కిల్స్ ఉండాలో అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ స్కిల్స్ ఉండి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 0-5 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకు పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 24 లేదా 25 అంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఎందుకంటే షిఫ్ట్‌లలో వర్క్ ఉంటుంది. అలాగే ఆంకాలజీ ప్లాంట్ అనమాట ఇది. ఆంకాలజీ ప్లాంట్‌లో మోస్ట్‌లీ మేల్ క్యాండిడేట్స్‌నే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోరు. హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి. సో, అందుకని చెప్పి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌నే రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి. క్యూసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. అందరూ అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఈ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఎంఎస్సీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీకొచ్చేసి స్పెషలైజేషన్ మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీలో మీరు ఎంఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ అనలిటికల్, జనరల్ కెమిస్ట్రీ ఈ చేసిన క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు ఫ్రెండ్స్. ఎవరైతే మైక్రోబయాలజీలో గాని, బయోటెక్నాలజీలో గాని ఎంఎస్సీ కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూని స్కిప్ చేయొచ్చు. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనం చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్‌లో ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి వర్కింగ్ లొకేషన్ కొత్తూరు ఫార్ములేషన్ డివిజన్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కొత్తూరు అంటే మనకి హైదరాబాద్‌కి నియర్ బై ఉంటుంది ఔట్‌స్కట్‌లో. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో. ఓకే. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 20థ్ సెప్టెంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. సాటర్‌డే రోజు మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి నాట్కో హౌస్ రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. అపోజిట్ ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అని చెప్పి ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్‌కి అపోజిట్‌లో ఈ నాట్కో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 9-10 మధ్యలో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. డిలే అయితే మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది. సో, మార్నింగ్ ఫస్ట్ అవర్‌లో ఉండడానికైతే ట్రై చేయండి ఇంటర్వ్యూ లొకేషన్‌లో. ఓకే. ఇది ఈ నాట్కో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 19థ్ ఇంకా 20థ్ ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ. వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ కూడా పటాన్‌చెరు లొకేషన్‌లో అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ, ఈహెచ్ఎస్, ఇంజినీరింగ్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి.
వీటిలో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మనకి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారు అన్న దాని గురించి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-9 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అంటే ఎవరైతే బీటెక్ లేదా బీఎస్సీ, బీఏ, బీకామ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. రిమైనింగ్ స్పెషలైజేషన్‌లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఇంకా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే క్యూసీ, ఈహెచ్ఎస్ అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 1-6 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ క్యూసీ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌లో వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి షిప్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే మీకు 2021 నుంచి 2022, 23, 24, 25 ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అంతకుముందు పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మీరు 21 తర్వాత పాస్ అవుట్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు మేల్ క్యాండిడేట్స్. బీటెక్ గాని, బీఎస్సీ గాని, బీఏ, బీకామ్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 2 కర్దనూర్ పటాన్‌చెరు అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. కర్దనూర్ అంటే ఇక్కడ మనకి ఇస్నాపూర్‌కి నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్. ఆ కంపెనీలో మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. 19థ్ ఇంకా 20థ్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ వచ్చేసి బీటెక్, బీఎస్సీ, బీఏ, బీకామ్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇది ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫార్మేషన్ డివిజన్ అనమాట. ఇది ఈ ఫార్మేషన్ కంపెనీలో ఫ్రెషర్స్‌ని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి వచ్చేసి 20థ్ సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఐటీఐ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ ఇంకా క్యూఏ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రొడక్షన్‌లో ఆపరేటర్ ఇంకా ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ చూసుకోవడం కోసం కూడా కావాలి. ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ చూసుకోవడం కోసం వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్‌లో కెమిస్ట్ పోస్ట్‌కి అలాగే క్యూఏలో ఎగ్జిక్యూటివ్స్, అసిస్టెంట్ మేనేజర్ అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఆపరేటర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డాక్యుమెంటేషన్ కోసం మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్‌మెంట్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ లేదా బీజెడ్సీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు పాస్ అవుట్ అయితే అయ్యి ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో డాక్యుమెంటేషన్ చూసుకునే క్యాండిడేట్స్. బీఎస్సీ గాని, బీజెడ్సీ గాని పాస్ అవుట్ అయ్యి ఉండి 23, 24, 25 ఇలా 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ కెమిస్ట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 1-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే క్యూఏ డిపార్ట్మెంట్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్‌కి వచ్చేసి 5-10 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, మనం దాన్ని స్కిప్ చేద్దాము. ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఆపరేటర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా 23-25 మధ్యలో అంటే 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఎవరైతే ఐటీఐ గాని, డిప్లొమా గాని పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మీకొచ్చేసి ఏ ట్రేడ్‌లో మీరు ఐటీఐ గాని, డిప్లొమా గాని కంప్లీట్ చేసి ఉండాలి అంటే మెకానికల్ లేదా ఫిట్టర్ ఈ 2 ట్రేడ్‌లలో మీకు ఐటీఐ గాని, డిప్లొమా గాని ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు 20థ్ సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్.
ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి 20 సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి చర్లపల్లి నియర్ హబ్సిగూడ ఈసీఎల్ కుషాయిగూడ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇది వచ్చేసి వర్కింగ్ లొకేషన్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విఠల్ థెరపెటిక్స్ అండ్ ఫార్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 47 B/2 స్ట్రీట్ నంబర్ 4 ఫేజ్ 1 ఐడియా చర్లపల్లి సికింద్రాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు లొకేషన్ గురించి ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను దీనికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. లేదంటే గూగుల్ మ్యాప్‌లో మీరు విఠల్ థెరపెటిక్స్ ఫార్ములేషన్ డివిజన్ అని చెప్పి సెర్చ్ చేయండి. దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ నెంబర్‌కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 9666 977 644 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్‌కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఈసారి ఇంటర్వ్యూకి ఎవరైనా అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఆ టైంలో మీకు కాల్ చేసి కూడా ఇంటర్వ్యూ మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. hr@vittalpharma.in అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.